ఛాలెంజ్ రెడీయా మరి? లేట్ ఎందుకు చెప్పు. మరి బెట్ ఈ యొక్క వస్తానా ఇస్తా. ఆల్రెడీ 500 రెడీ చేసుకున్నాలే నేను. అట్లా కాదు, ఓడిపోతా అని తెలిసినాక కూడా ఎందుకే బెట్టింగ్ లో? అరే అట్లా కాదబ్బా, నువ్వు ఎంత పెట్టినా నేను పానీపూరి తినడం ఎలా మానేనా, ఇది కూడా అంతే. అయినా వినే వాళ్ళకి చెప్పచ్చు కానీ ఇలా వాదించేటోళ్ళకి ఏం చెప్తాను చెప్పు. 500 బెట్. 500. విను, ఇది ఛాలెంజ్, ఓకేనా? ఓకే. 2 ట్రయాంగిల్, 2 స్క్వేర్లు, 2 సర్కిల్ ఉన్నాయి. స్క్వేర్ ని స్క్వేర్ కలపాలి, సర్కిల్ సర్కిల్ కలపాలి, ట్రయాంగిల్ ట్రయాంగిల్ కలపాలి. ఓకే. విత్ ఇన్ ద సర్కిల్ కలపాలి ఒకదానొకటి. ఓకే. ఒకదానొకటి కలిపినప్పుడు లైన్ ఇంటర్సెక్ట్ అవ్వద్దు. విత్ ఇన్ 3 ఛాన్సెస్ లో కంప్లీట్ చేయాలి, ఓకేనా? ఓయ్ ఈ ఛాలెంజ్ నాకు పప్పులో పోపు పెట్టినంత ఈజీ అబ్బా. ఈ సెకలే వద్దనేది. 3 ఛాన్సెసా? అవసరమే లేదు. సింగిల్ హ్యాండ్ సింగిల్ ఛాన్స్. తెలుసు కదా, ముగ్గుల పోటీలలో 3 సార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మలకల ముగ్గులు వేయడంలో టాపర్ ని. అరే ఆ ముగ్గుల పోటీల విషయం మర్చిపోయినా నేను. ఇది కాదు, వేరే ఛాలెంజ్ ఇస్తా. ఇది నేను ఈజీగా చేసేస్తా. అంత లేదు, ఒక్కసారి టాస్ వేసినాక మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే ప్రసక్తే లేదు. ఇదే స్క్వేర్ స్క్వేర్ కలిపినబ్బా. నెక్స్ట్ సర్కిల్ టు సర్కిల్. ఇప్పుడు ఈ 2 కలపాలి. ఇట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు. అట్లా పోతే ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. నీకు చెప్తున్నా అట్లా పోవచ్చు అని. ఓకే, దారి ఉన్నది కదా ఇట్లా. హే చూడు, సొరంగ మార్గం ఉన్నది ఇక్కడ. ఈ 2 సెంటర్ల నుంచి కిందికి వచ్చి మళ్ళీ ఈ 2 సెంటర్ల నుంచి ఇట్లా బయటికి రావాలి. చూసినావా? ఇచ్చాయి మెట్టు పైసలు, ఇచ్చాయి ఇచ్చాయి. ఇవ్వాల్సిందంటవా? మరి గెలిచినమ్మా, నేను ఇక్కడ గెలిచినా. ఎన్ని రోజులు పైసలు తీసుకోక. సాయంకాలం వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది నేనే. మొదటిగా క్రీడా వార్తలు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రంజిత్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు జరిగిన లైన్స్ కొట్టు పైసలు పట్టు అనే గేమ్ లో ఎంతో సునాయాసంగా రంజిత్ పై గెలిచి తన స్థానాన్ని పదిలం చేసుకున్న మేఘన తన విజయానందంతో ఎంతో భావోద్వేగానికి గురైందని మనకు వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫైనల్ గా కొంచెం క్లుప్తంగా, కొంచెం షార్ట్ గా చెప్పాలంటే, గీత గీసి రాత మార్చుకున్న మేఘన తన విజయం ఎందరో మహిళలకి స్ఫూర్తిదాయకం కాబోతుంది. అందుకు గాను తను సాధించిన ఈ విజయానికి మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, తను గెలుచుకున్న ఈ ప్రైజ్ మనీని రంజిత్ చారిటబుల్ ట్రస్ట్ కి విరాళంగా ఇస్తున్నట్లు మనకు వచ్చిన సమాచారం. నేను చెప్పినా నీకు ట్రస్ట్ కి ఇస్తానా? నేను చెప్పినా నేను గెలుచుకున్నదే 1000 రూపాయలు. మళ్ళీ నీ పేరుతో ఉన్న ట్రస్ట్ రంజిత్ చారిటబుల్ ట్రస్ట్. అక్కడ వాచ్మెన్ ఎవరండి లోపలికి బయటకు తీసుకెళ్ళండి. పైసలు ఎవరికి ఇచ్చేది లేదు, అసలే గెలుచుకున్న ఒక 1000 రూపాయలు. ఇంతటితో సాయంకాలం వార్తలకి సమాప్తం. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. కీప్ వాచింగ్ షేడ్స్ ఆఫ్ షివ్.